హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఆలు పరోటా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో నా వేలో చూపించబోతున్నానండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూని చాలా మెత్తగా బాయిల్ చేసి పెట్టుకొని, బాయిల్ అయిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఫిల్టర్ చేసి ఒక పక్కన పెట్టుకుందామండి. తడి ఉండకూడదు ఆలూకి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 కప్స్ స్వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. ఆ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ వాటర్ వేస్తూ ఎంత వాటర్ అవసరమో చూసుకుంటూ డో ప్రిపేర్ చేసుకోండి. సో రెడీ అయిపోయింది. ఇది మరీ మెత్తగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదండి, మీడియంలో ఉండాలి. సో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి. సో ఒక 20 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఆలు బాయిల్ అయిన ఆలు ఉంది కదా, దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా స్మాష్ చేయాలండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం జీలకర్ర, మీకు నచ్చితే సోంపు కూడా యాడ్ చేసుకోండి. కొంచెంగా కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. నేను తీసుకున్న ఆలు బట్టి మెజర్మెంట్స్ తీసుకున్నాను. మీరు తీసుకున్న ఆలు బట్టి ఉప్పు కారాలు చూసుకుంటూ మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. సో 20 మినిట్స్ తర్వాత డో రెడీ అయింది కదా చపాతీకి, అందులో కొంచెం తీసుకొని కొంచెం లైట్గా ఒత్తుకోండి. చపాతీలా చేసుకొని అందులో మనం ఆల్రెడీ ఆలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆలు స్టఫ్ని, అది కూడా ఒక బాల్ సైజులో చేసుకొని ఆ చపాతీ పైన పెట్టండి. పెట్టి నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని టైట్గా, క్లోజింగ్ చాలా టైట్గా ఉండాలండి, అలా అయితేనే బాగుంటుంది. ఇంకొంచెం చపాతీ పిండి వేసుకొని చక్కగా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా చేయండి. అలా అయితేనే బాగా, గట్టిగా చేస్తే ఆలు అంత స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చాలా స్మూత్గా ఆలు స్టఫింగ్ బయటికి రాకుండా పరాటా ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోగా ఆల్రెడీ నేను పాన్ ఒక 5 మినిట్స్ అయింది పెట్టి, అది ఆల్రెడీ హీట్ ఎక్కిందండి. దానిపైన ఇది వేసుకుందాం. ఇది పిల్లలకైతే బటర్తో కానీ నెయ్యితోని కాల్చితే బాగుంటుందండి. నేను ఆయిల్తోనే చూపిస్తున్నాను. సో 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత, కొంచెం లైట్గా కాల్చిన తర్వాత అందులో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కాల్చిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి. ఇలా 2 వైపులా ఆయిల్ అప్లై చేసి నీట్గా కాల్చుకోవాలి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకైనా స్నాక్ అయినా సరే పిల్లలకు చాలా బాగుంటుంది. అస్సలు మిగల్చకుండా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పరోటా ఆల్మోస్ట్ పెరుగు లేదంటే రైతా లాగా చేసుకోండి, పెరుగు ఆ కాంబినేషన్తో బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.